ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఐ లవ్ పాకిస్తాన్ అన్న ట్రంప్ మాటల వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఉబ్బి తబ్బిబ్బులైపోతుంది. ట్రంప్ లంచ్ కు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎగేసుకుపోయారు. ఇరాన్ పై దాడి కోసం పాకిస్తాన్ కు ట్రంప్ బిస్కెట్లు వేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ బేస్ ను వాడుకొని ఇరాన్ పై అమెరికా దాడికి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇరాన్ పాక్ మధ్య సత్సంబంధాలు ఉండడంతో పాకిస్తాన్ అమెరికాకు దగ్గరైతే ఇరాన్ దూరం కానుంది. దీంతో భవిష్యత్తులో పాకిస్తాన్ కు ఇరాన్ శత్రు దేశంగా మారే ఛాన్స్ కూడా ఉంది. పాకిస్తాన్ ను ఇరాన్ తో యుద్ధంలో పావుగా వాడుకునేందుకు అగ్రరాజ్యం ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ పై ట్రంప్ కు ప్రేమ లేదంటూ సోషల్ మీడియాలో కొందరు సెటైర్లు వేస్తున్నారు. అమెరికా స్వార్థంతో పాకిస్తాన్ బలి పశువుగా మారనుంది. ట్రంప్ ప్రేమలో పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. ఎస్ దీపిక, మనం చూసుకుంటే కనుక ఒక విధంగా చూసుకుంటే ఐ లవ్ పాకిస్తాన్ అంటున్న ట్రంప్ మాటల వెనుక మొత్తం టోటల్గా ఒక వ్యూహమే ఉంది అని ఇట తెలుస్తుంది. ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోలేక పాక్ అయితే మోసపోతుందనే తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ట్రంప్ వ్యాఖ్యలతో ట్రంప్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ అయితే ఉబ్బిపోతుందనే తెలుస్తుంది. అయితే అదేవిధంగా ట్రంప్ లంచ్కు ఎగిరేసుకొని పోయేటట్టు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే ప్రధానమంత్రి మోదీకి కూడా ట్రంప్ ఫోన్ చేశారు, లంచ్కు ఇన్వైట్ చేశారు. అయితే ముందస్తుగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఉండడం వలన ఆ యొక్క కార్యక్రమానికి రద్దు చేసుకోవడం జరిగింది. కానీ పాక్ మాత్రం అయితే ఈ యొక్క ట్రంప్ పిలిచిన ఆదేశాల మేరకు అయితే అక్కడ వెళ్ళడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ పై దాడి కోసమే పాకిస్తాన్కు ఈ యొక్క బిస్కెట్లను వేస్తున్నట్టుగా కూడా పాకిస్తాన్ ఇంకా ఊహలో బతుకుతుంది అనే తెలుస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ బేస్ని వాడుకోవాలని కూడా అమెరికా భావిస్తుంది. ఇదంతా తెలియని పాకిస్తాన్ అదే ట్రంప్ నుండి ఫోన్ రాగానే అమెరికా ఎగేసుకుంటూ పోతుంది. అదే మోసపోతున్నామని అయితే అక్కడ తెలుసుకోలేకపోతుంది. జిత్తుల మారి నక్కలాగా ఇదంతా టోటల్గా ఈ వ్యవహారం కొనసాగుతుందని తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ పాక్ మధ్య సత్సంబంధాలు ఏవైతే ఉంటున్నాయో ఆ యొక్క సత్సంబంధాలు దెబ్బతినే యోచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇరాన్ పాక్ మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నాయి. ఈ విధంగా ట్రంప్ ఇన్వైట్ చేయడం వలన ట్రంప్ ఒకవేళ అమెరికాకు వెళ్ళిన తర్వాత ఒకవేళ పాకిస్తాన్ ఎయిర్ బేస్లను కనుక వాడుకొని ఇరాన్ పైన దాడికి దిగితే ఆ యొక్క ఇరాన్ కూడా మొత్తం టోటల్గా పాకిస్తాన్కు అయితే శత్రువుగా మారే యోచన కూడా కనిపిస్తుంది. పాకిస్తాన్ అమెరికా అనుమతిస్తే దూరం కానుంది. అయితే పాకిస్తాన్కు అమెరికా అనుమతి ఇచ్చింది. పాకిస్తాన్ని దాని ఎయిర్ బేస్లను వాడుకుంటే మాత్రం అదే ఇరాన్కు మాత్రం ఖచ్చితంగా దూరం అవుతుందని, ఈ విషయాన్ని పాకిస్తాన్ ఎందుకు గ్రహిస్తలేదు అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఈ దానిపైన దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో పాకిస్తాన్కు ఇరాన్ శత్రువుగా మారే ఛాన్స్ గిట ఉంది. ఇది గమనించలేక పాక్ ఏదైతే డిన్నర్కు పిలిచారో ఆ డిన్నర్కు ఎగేసుకొని పోవాలని చూస్తుంది. అయితే అగ్రరాజ్యమే మమ్మల్ని పిలిచింది, అగ్రరాజ్యం ఇంత ఇదిగా మమ్మల్ని చేస్తుంది కదా అంటూ ఉబ్బి తబ్బిపోతుంది పాకిస్తాన్. కానీ ముందున్న ముసళ్ళ పండుగని మాత్రం గుర్తించలేకపోతుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ ట్రంప్ ప్రేమ లేదంటూ సోషల్ మీడియాలో కూడా కొన్ని అయితే సెటర్లు వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా చూసుకుంటా లేక పాకిస్తాన్ అయితే ట్రంప్ ఆదేశాల మేరకు అక్కడ డిన్నర్కు వెళ్ళడం చూస్తుంటే ఇదంతా అయితే తెలివి లేక పనికి మాలిన పనిగా కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా స్వార్థంతో అయితే ఈ యొక్క అమెరికా స్వార్థం వలన పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా బలి పశువుగా మారిపోతుంది. అటు చూసే ఇరాక్ కూడా పాకిస్తాన్ ద్వేషంగా మారిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ ఇది గుర్తించుకోలేకపోతుంది. కాబట్టి అయితే అదేవిధంగా ట్రంప్ ప్రేమలో గిలగిల కొట్టుకుంటుంది పాకిస్తాన్ ఇప్పటి వరకు. అయితే ఇది గమనించుకోలేక ట్రంప్ ఇంతగా ప్రేమగా పిలుస్తుంటే, అగ్రరాజ్యం పిలుస్తుంటే మాకే గ్రేట్ అని ఫీల్ అవుతుంది. కానీ దాని నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని కనుక్కోలేకపోతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే సెటర్లు మొదలయ్యాయి. వాటిని గిట్ట గమనించలేక పాకిస్తాన్ అయితే ఇది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ బలి పశువుగా